కడప జిల్లా పోర్మామిల్లలో సిపిఐ నాయకుడు కామ్రేడ్ జి అబ్దుల్ ఖాదర్ సంస్మరణ సభ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు। అబ్దుల్ ఖాదర్ 1936లో కల్సపాడులో జన్మించి 66 సంవత్సరాల పాటు కమ్యూనిస్టు పార్టీలో సేవలందించినట్లు తెలిపారు। త్రాగునీరు, సాగునీరు, భూమి సమస్యలపై అనేక ప్రజా పోరాటాలు చేసిన నాయకుడని పేర్కొన్నారు। ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన ఆయన సేవలు మరువలేనివని నాయకులు కొనియాడారు। కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మేము కమ్యూనిస్ట్ పార్టీలతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేము అందరం కూడా ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా కలిసి పోరాటం చేసే వాళ్ళం। రైతు సమస్య కానీ, త్రాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ, ఇళ్ల సమస్యలు కానీ, ఏదైనా సరే అన్ని కూడా కలిసి పోరాటం చేయడం జరిగింది। ఇది 2021లో విత్తనాలకు సంబంధించి మేము చేసినటువంటి పోరాటంలో ఆయన ఈ మధ్య దొరికిన కొన్ని టిప్స్ మేము ఆయనతో చేసినటువంటి పోరాటాల్లో కొన్ని తీపి గుర్తులుగా, జ్ఞాపకాలుగా ఇక ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఆయన నిస్వార్థంగా, ఎందుకంటే ఎవరైనా ఒక పదవిలో ఉంటే వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళ ఏదో విధంగా బలపడడం జరుగుతూ ఉండేది। కానీ అబ్దుల్ ఖాదర్ గారు ఎప్పుడు వచ్చినా కూడా ఇదే ఇంట్లో ఇదే కథ, ఇక్కడనే ఉండి తాను ఏమాత్రము కూడా సంపాదన మీద కాకుండా పార్టీ పైన, సిపిఐ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి। మరి ఆయన వృద్ధాప్యంలో 91 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం నిజంగా చెప్పాలంటే పోర్మామిల్లకు ఒక ఆనిముత్యంగా, ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మన అబ్దుల్ ఖాదర్ గారు। అదేవిధంగా పార్టీలో మనకు చాలామంది యోధులు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు। మరి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే మనకు చెన్నకిషార్ రెడ్డి అయితేనేమి, మన తిరుపతి రెడ్డి అయితేనేమి, ఇంకా చాలామంది పేర్లందరికీ చెప్పాలంటే ఇంకా చాలామంది ఉన్నారు। వాళ్ళందరూ కూడా నిస్వార్థ ప్రజా సామ్య పోరాటంలో కామ్రేడ్లుగా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి కృషి నిజంగా చెప్పుకోదగింది। వాళ్ళు చేసిన కష్టం ఎప్పటికి కూడా అది మర్చిపోదు, చరిత్ర ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఎప్పటికీ గుర్తుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్। నేను మళ్ళీ వేరే కార్యక్రమం ఉంది, తప్పకుండా అబ్దుల్ ఖాదర్ గారి కార్యక్రమాలకి రావాలి, పాల్గొనాలని చెప్పేసి నేను నిన్ననే వాళ్ళు వచ్చి అడిగితే చెప్పాను। కాబట్టి మంచి పనికి ఏదన్నా కూడా నేను మొదటి నుంచి కూడా ముందుంటాను కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు కూడా నేను ఎప్పటికి కూడా ముందే ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।